హలో ఎవ్రీవన్, నమస్కార్. క్లౌడ్ పాఠశాలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అమెజాన్ వెబ్ సర్వీసెస్లో S3 అనే సర్వీస్ని AWS CLI ద్వారా ఎలా యాక్సెస్ చేయాలో చూస్తాం. ఈ వీడియోలో మనం S3 బకెట్ని క్రియేట్ చేయడం, వాటిలో ఫైల్స్ అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, డిలీట్ చేయడం అండ్ బకెట్ డిలీట్ చేయడం, ఇవన్నీ CLI ద్వారా ఎలా చేయాలో చూస్తాం. CLI is ది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ మీరు కానీ CLI నేర్చినట్టుగా అయితే మీకు ఫ్యూచర్లో ఆటోమేషన్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో CLI అనేది ఆటోమేషన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ AWS కన్సోల్లోకి వెళ్దాం అండ్ లెట్స్ యాక్చువల్లీ సీ మన దగ్గర ఎన్ని S3 బకెట్స్ ఉన్నాయో. కరెంట్లీ మీరు చూసినట్టయితే నా దగ్గర ఒకే ఒక S3 బకెట్ ఉంది, అది ఈ బకెట్. సో ఫస్ట్ let's start by creating an S3 bucket. సో నేను CLI కోసం డాక్యుమెంటేషన్ని ఫాలో అవుతాను ఆల్వేస్. అండ్ ఈ డాక్యుమెంటేషన్ మీరు కానీ యాక్సెస్ చేయాలనుకుంటే AWS S3 CLI అని గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తే మీకు దొరికిన ఫస్ట్ కమాండ్, ఫస్ట్ లింక్ ఇట్సెల్ఫ్ షుడ్ బి ది డాక్యుమెంటేషన్ పేజ్. ఈ డాక్యుమెంటేషన్ పేజ్లో మీకు చాలా డాక్యుమెంట్స్ దొరుకుతాయి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఉన్న అవైలబుల్ కమాండ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. CP అనే కమాండ్ వచ్చి ఫర్ కాపీయింగ్ ది ఫైల్, LS అనే కమాండ్ వచ్చి లిస్ట్ చేయడానికి, సో మన అకౌంట్లో ఉన్న బకెట్స్ అన్ని లిస్ట్ చేయడానికి, ఆర్ ఎల్స్ బకెట్లో ఉన్న ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్ని లిస్ట్ చేయడానికి వీ కెన్ యూస్ దిస్ LS కమాండ్. MB అనేది మేక్ బకెట్ అనుకుంటా. సో లెట్స్ యాక్చువల్లీ go here. MB అనే కమాండ్కి వెళ్ళి let's create. సో డిస్క్రిప్షన్ అనేది చూసినట్టయితే it says that it will create an S3 bucket. సో వెరీ గుడ్, మనకు కూడా కావాల్సిన అకౌంట్ ఆర్ బకెట్ అదే. మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఆల్వేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది CLI డాక్యుమెంటేషన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే AWS S3 MB బకెట్ అని ఉంది. ఇఫ్ యూ రిమెంబర్, మీరు కానీ AWS బాగా వచ్చినట్టయితే S3 అనేది ఒక గ్లోబల్ సర్వీస్, రైట్? సో S3 అనేది రీజన్ స్పెసిఫిక్ కాదు, ఇట్స్ అ గ్లోబల్ సర్వీస్. బట్ దెన్ S3 బకెట్స్ వచ్చి ఒక రీజన్, ఒక స్పెసిఫిక్ రీజన్లోనే ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ ది డిఫరెన్స్. సో ఇక్కడ మనం కమాండ్స్ ఉన్నాయి కదా, సో వీ కెన్ యూస్ దిస్ కమాండ్ AWS S3 MB బకెట్ నేమ్ రీజన్ మీరు ఇచ్చినట్టయితే మీరు రీజన్ని క్రియేట్ చేయగలరు. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇది నేను ప్రిఫర్ చేసే టెక్స్ట్ ఎడిటర్. సో ఇక్కడ నేను S3 డెమోకి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను అండ్ ఇక్కడ నేను కమాండ్స్ టైప్ చేస్తాను. సో ద ఫస్ట్ కమాండ్ దట్ మనం చూస్తుంది ఏంటంటే మేక్ బకెట్. సో బకెట్, ఇక్కడ నేను బకెట్ నేమ్ లైవ్ డెమో అనే బకెట్ నేమ్ క్రియేట్ చేసి రీజన్ వచ్చి US ఈస్ట్ 1 అనే రీజన్ ఇస్తాను. సో ఇది మన ఫస్ట్ కమాండ్. ఈ కమాండ్ మనకు వచ్చి ఒక AWS S3 బకెట్ని క్రియేట్ చేసి పెడుతుంది. సో కమాండ్ కాపీ చేసి రన్ చేశాను అండ్ మేక్ బకెట్ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను AWS S3 LS అనే కమాండ్ టైప్ చేస్తే మీకు CP లైవ్ డెమో అనే బకెట్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ CP బకెట్లో కంటెంట్ అనేది ఏమీ ఉండదు, బికాస్ దిస్ ఇస్ ద న్యూ బకెట్. దీంట్లో ఎలాంటి ఫైల్స్ అండ్ స్టోరేజ్ అనేది ఉండదు. దిస్ ఇస్ జస్ట్ అ నార్మల్ బకెట్. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక ఫైల్ దీంట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సే EC2 అనే ఫైల్ని మీరు ఈ డెమో బకెట్లో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో కమాండ్ వచ్చి AWS S3 CP అనే కమాండ్ యూజ్ చేయాలి. CP సోర్స్ EC2 అంటే ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. లొకేషన్ ఆర్ ది డెస్టినేషన్ వచ్చి CP లైవ్ డెమో. మీరు కానీ ఇలా చేసినట్టయితే సో ఇక్కడ చూస్తే మీకు ఒక ఎర్రర్ వచ్చింది. వై? బికాస్ ఇక్కడ మీకు
4 స్లాషెస్ వచ్చాయి. సో ఐడియలీ దే షుడ్ ఓన్లీ బి 2 స్లాషెస్. మీరు ఓన్లీ 2 స్లాషెస్ ఇవ్వాలి అండ్ దెన్ ది బకెట్ నేమ్ ఇవ్వాలి. సో మీరు ఎలా చేసినట్టయితే EC2 అనే ఇది మీ బకెట్లో అప్లోడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో సంథింగ్ న్యూ టు ది ఫైల్ అనే కంటెంట్ని ఒక ఫైల్లో ఎక్స్పోర్ట్ చేస్తాను. దిస్ ఇస్ file.txt అండ్ ఈ ఫైల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఈ ఫైల్ అనేది నేను సంథింగ్ అనే ఫోల్డర్లో అప్లోడ్ చేయాలనుకోండి, రైట్? సో లెట్స్ సే ఈ బకెట్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను సంథింగ్ అని. ఆ సంథింగ్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, రైట్? సో లెట్స్ ఫస్ట్ మనం అసలు ఆ బకెట్లో ఆ ఫోల్డర్ ఉందా అనేది చూద్దాం. సో ఇఫ్ నేను AWS S3 చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ బకెట్లో ఓన్లీ EC2 అనే ఫైల్ అనేది ఉంది. ఇది ఫైల్, ఇట్స్ నాట్ అ ఫోల్డర్ ఎలా కనిపిస్తుంది? సో లెట్స్ యాక్చువల్లీ సీ. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ఫైల్ని file.txtని ఈ S3 బకెట్లోకి కాపీ చేసేయచ్చు, ఇంక్లూడింగ్ దట్ ఫోల్డర్. అది ఎలా అంటే సంథింగ్ స్లాష్ అంటే ఒక ఫోల్డర్ ఇచ్చేస్తే దట్స్ ఇట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ file.txt అనేది ఈ సంథింగ్ అనే ఫోల్డర్లో వెళ్ళి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను సేమ్ కమాండ్ అబౌవ్ రన్ చేసిన కమాండ్ AWS S3 అండ్ ద బకెట్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే EC2 అనేది ఫైల్ కాబట్టి దిస్ హెస్ జస్ట్ కమ్ లైక్ దిస్. సంథింగ్ అనేది ఫోల్డర్ కాబట్టి మీకు ఒక స్లాష్ వచ్చింది. సో CLIలో ఒక ఫోల్డర్కి ఒక ఫైల్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, మీకు నేమ్ వచ్చి దాని ముందు స్లాష్ వచ్చిందంటే దట్ ఈస్ అ ఫోల్డర్, అండ్ ఓన్లీ నేమ్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ అ ఫైల్. లెట్స్ సి S3 సంథింగ్. దీని లోపల ఫైల్ అప్లోడ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. అండ్ మీరు చూసినట్టయితే ఈ ఫైల్ అనేది అప్లోడ్ అయింది. ఎక్సలెంట్. నౌ లెట్స్ సే మన దగ్గర AWS కన్సోల్కి వెళ్దాం. లెట్స్ ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేసినట్టయితే మనకి CP Live Demo అనే ఫైల్ బకెట్ కనిపించింది, అండ్ సంథింగ్ అనే ఫోల్డర్ కూడా ఉంది, అండ్ file.txt కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం కన్సోల్ ద్వారా ఫైల్ని అప్లోడ్ చేసి లెట్స్ డౌన్లోడ్స్కి వెళ్ళి ఈ PDF ఫైల్ని మనం అప్లోడ్ చేసి చూద్దాం. సో దిస్ ఈస్ ది అప్లోడ్, అండ్ వెరీ సింపుల్, అప్లోడ్ అయిపోయింది. నా ఇక నేనేం చేస్తానంటే AWS S3 S3 సంథింగ్. ఇక్కడ నేను ఆ ఫైల్ అప్లోడ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాను. సో AWS CLI అనే ఫైల్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్స్ సే నేను ఈ ఫైల్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. CLI ఈ ఫైల్ని S3 నుంచి నా లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ చేయాలనుకుంటే వెరీ సింపుల్. నేను ఫోల్డర్ లొకేషన్ ఇచ్చి ఆ ఫైల్ పేరు ఇచ్చి డాట్ని పెడితే వాట్ విల్ డూ ఇస్ డాట్ని పెడితే సో ద సోర్స్ ఈజ్ ది S3 బకెట్ అండ్ డాట్ అనేది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ఇక్కడ పెట్టినట్టయితే ఇట్ విల్ డౌన్లోడ్ ది ఫైల్ ఫర్ మీ. సో ద ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, అండ్ మీరు ఇక్కడ లోకల్ సిస్టంలో ls-l చేస్తే మీకు ఈ ఫైల్ కనిపిస్తుంది. వెరీ సింపుల్. యప్. సో ఇప్పుడు మనం చూసిన కమాండ్స్ వచ్చి S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలో, నెక్స్ట్ S3 బకెట్లో ఉన్న డేటాని ఎలా లిస్ట్ చేయాలి, CP కమాండ్ యూజ్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనం S3 సింక్ అనే కమాండ్ని యూజ్ చేద్దాం. S3 సింక్ అనే కమాండ్ వెరీ సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ అప్లోడ్ అవ్వాలనుకోండి. లెట్స్ సే ఇక్కడ మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ S3కి అప్లోడ్ అవ్వాలనుకోండి. సో మనం ఏం చేయొచ్చు అంటే AWS S3 SYNK సింక్ లోకల్ డైరెక్టరీ
అండ్ డెస్టినేషన్ వచ్చి మన బకెట్ నేమ్. ఆ బకెట్ నేమ్ వచ్చి సిపి లైవ్ డెమో. మనం జస్ట్ ఈ ఫోల్డర్ లొకేషన్ ఇచ్చి ఎలా ఇస్తే మన దగ్గర ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ ఏడబ్ల్యూఎస్లోకి అప్లోడ్ అయిపోతాయి, రైట్. అండ్ మీకు ఇక్కడ లోకల్గా కనిపించే ఫైల్స్ అన్నీ మీకు అక్కడ కూడా కనిపిస్తాయి. సో మీకు ls-l చేస్తే మీకు ఎలా కనిపిస్తుందో AWS S3 ls ఇది చేసిన మీకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర సంథింగ్ అనే ఫోల్డర్ ఎక్స్ట్రా ఉంది AWSలో. లెట్స్ సే మీకు AWS నుంచి మీ ఫైల్స్ అన్నీ మీరు సింక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, రైట్. సో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సోర్స్లో బకెట్ నేమ్ ఇచ్చి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది డెస్టినేషన్కి ఇచ్చినట్టయితే ఈ S3 బకెట్లో ఉన్న ఫైల్స్ అన్నీ మీకు డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే S3 సింక్ లోకల్ ఫోల్డర్ టు S3 చేస్తున్నప్పుడు S3లో లేని ఫైల్స్ అన్నీ అప్లోడ్ అయ్యాయి. వేరాస్ మనం S3 నుంచి లోకల్ ఫోల్డర్కి సింక్ చేస్తున్నప్పుడు లోకల్ ఫోల్డర్లో ఏ ఫైల్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయో ఆ ఫైల్స్ మాత్రమే అప్లోడ్ అయ్యాయి, డౌన్లోడ్ అయ్యాయి, రైట్. సో ఇది మనం చూసుకోవాల్సిన ఒక మేజర్ పాయింట్. నెక్స్ట్ మనం చూసే టాపిక్ వచ్చి రిమూవ్ ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది కూడా చూసుకుందాం. సో AWS S3 RM అనే కమాండ్ యూజ్ చేసి, రైట్, అండ్ S3 ఆబ్వియస్గా సిపి లైవ్ డెమో అనే ఫోల్డర్ ఇవ్వాలి, రైట్. అండ్ ఇక్కడ మనం సంథింగ్ అనే ఫోల్డర్ని ఫుల్గా రిమూవ్ చేసేయాలనుకోండి, ఇక్కడ రికర్సివ్ అని టైప్ చేస్తే మల్టిపుల్ ఫోల్డర్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఇవ్వాల్సింది డాట్ కాదు స్లాష్. సో సంథింగ్ అని ఇచ్చామనుకోండి, బకెట్ నేమ్లో మనకి 3 స్లాషెస్ ఉన్నాయి కాబట్టి అది పని చేయట్లేదు. సో లెట్స్ యాక్చువల్లీ సీ. ఇప్పుడు ఈ సంథింగ్ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, రికర్సివ్ అని మీరు ఫ్లాగ్ని యాడ్ చేసినట్టయితే మల్టిపుల్ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి, రైట్. మీరు ఇది ఇవ్వలేదంటే డిలీట్ అవ్వవు. సిమిలర్లీ AWS S3 ls చేస్తే బకెట్ ఇంకా ఉంటుంది. సో AWS S3 ls S3 ఇచ్చినట్టయితే సో మీకు ఇక్కడ ఇంకా చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని డిలీట్ చేయాలి. బట్ దెన్ AWS S3 RM యూజ్ చేసినట్టయితే మీరు దీన్ని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ కమాండ్లోకి వెళ్ళి రిమూవ్ బకెట్ అంటే RB అనేది యూజ్ చేస్తే మనం బకెట్ని డిలీట్ చేయొచ్చు, రైట్. సో RB అనే కమాండ్ క్విక్లీ చూద్దాం. AWS S3 RB అండ్ సేమ్ మనం బకెట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం RB అనే కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది. బేసికలీ ఎర్రర్ ఏంటంటే ది S3 బకెట్ ఈస్ నాట్ ఎంప్టీ, బకెట్ నాట్ ఎంప్టీ అనే ఎర్రర్ వస్తుంది. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ S3 బకెట్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలి, రైట్. సో RM రికర్సివ్ అని టైప్ చేస్తే ఈ కమాండ్ వచ్చి మన AWS S3 బకెట్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేసేస్తుంది. డిలీట్ అయిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ కోసం S3 ls టైప్ చేసి చూస్తే 0 ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మీకు కనిపించాలి. ఇప్పుడు మీరు RB అనే కమాండ్ రన్ చేసాను అనుకోండి, RB అనేది డిలీట్ చేస్తుంది. S3 బకెట్ని డిలీట్ చేసే కమాండ్ రన్ చేస్తే S3 బకెట్ అనేది డిలీట్ అయిపోతుంది. AWS S3 ls అని టైప్ చేస్తే మీకు ఓన్లీ ఒక ఫోల్డరే, ఒక బకెట్, ఒక S3 బకెటే కనిపిస్తుంది. దట్ ఈస్ పాఠశాల TF బ్యాక్ఎండ్, రైట్. సో దిస్ వాజ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. మీరు ఛానల్కి కొత్తగా ఉన్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ కమెంట్ సెక్షన్లో ఏవైనా టాపిక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో if there are any topics that you would like me to explain, please comment చేయండి and I would try to
create a video. Thank you so much for watching. Keep having a great day. Thank you.